श्री गुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, హంసగీత సత్సంగానికి స్వాగతం. స్వామి తెలియచేస్తూ ఉన్నారు, ఒక స్ఫటికం స్వచ్ఛంగా ఉండడంతో దాని ముందున్నటువంటి పుష్పాల రంగులు కావచ్చు, వస్త్రాల రంగులు కావచ్చు, అవి ప్రతిబింబిస్తాయే తప్ప వాటి రంగుని ఆ స్ఫటికానికి అంటించవు. అలానే ఒక అద్దం ఉంటే ఆ అద్దం దగ్గర ఎంతమంది వెళ్ళి ఎంత మేకప్ చేసుకున్నా ఆ మేకప్లో ఏ కించిత్తు కూడా ఆ అద్దము అంటించుకో, ముందున్న వాళ్ళు పామితే తప్ప. ముందున్న వాళ్ళు పామితే అది కూడా అద్దం పైన అంటుకుంటుంది. చాలా మందికి స్టిక్కర్లు పెట్టుకొని ఈ అలవాట్లు వచ్చిన తర్వాత అండి, వీళ్ళు ముఖం కడుక్కున్నప్పుడల్లా ఆ స్టిక్కర్ అద్దానికి వెళుతుందండి. చాలా చోట్ల మనం చూస్తుంటాము, ఇళ్లల్లో కానీ, ట్రైన్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ. ఇలా వీళ్ళు అంటిస్తే అక్కడ అంటుకుంటుంది, అంటించింది కాబట్టి మరొకరు తీసేస్తే కూడా ఊడిపోతుంది. ఎవరో అంటిస్తూ ఉంటారు, నాలాంటి వాళ్ళు తీస్తూ ఉంటారు. ఈ రీతిగా మన మనస్సులో ఉండేటటువంటి గుణములు అంటే విషయములు, అది ఏ రకమైనటువంటిదైనా కావచ్చు, శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటటువంటి ఆ స్టిక్కర్లు అంటించిన అంటుకోనిది, అంటుపడనిది, అంటలేనిది ఆత్మ. అద్దం ప్రతిబింబానికి ఏది అంటదండి. అద్దం పైన మీరు అంటిస్తే అంటించవచ్చు గాక. ఇక్కడ తేడా ఏమిటంటే, అద్దము అనేది బయటకి కనిపిస్తుందండి. ఓకే, కనిపిస్తుంది కాబట్టి ఎంతమంది వచ్చి ఎన్ని రకాల మేకప్స్ చేసుకున్నా ఏ మేకప్ రంగు కానీ, పౌడర్ కానీ అద్దానికి, అద్దంలో ఉండే ఆ ప్రతిబింబానికి అంటుకుపోయి ఉండటం లేదు. పొరపాటుగా పౌడర్ కాస్త ఎక్కువ వేసుకుంటే పౌడర్ అద్దం మీద పడుతుందేమో, అంతే. ఎందుకని ఇది బాహ్యమైనటువంటి ఒక వస్తువు కాబట్టి. ఆ రీతిగా మనం ఇక్కడ ఒక్కసారి ఆలోచిస్తే, వివేకిస్తే, అద్దంలా మన ఆత్మ అనేది బాహ్యంలో కనిపించేటటువంటి వస్తువా? కాదే. అద్దము అనేది లేదా ఒక స్ఫటికము అనేటటువంటిది బాహ్యంగా కనిపించేటటువంటి వస్తువు కాబట్టి సహజంగా దానికి అంటకపోయినా, మనపోటి తెలివైనటువంటి వాళ్ళు అంటించిన
మరలా మరొక తెలివైన వాళ్ళు దాన్ని తీసేయగలరండి. ఇక్కడ ఆత్మకు అంటడం అనేదే జరగదు. ఏమండి, సిద్ధాంతం చెబుతున్నారది బానే ఉందండి. కానీ ఇక్కడ మాకు అంటుకున్నవే, అంటుకున్న కారణంగానే కదండి మాకు సహజమైనటువంటి ఆత్మానందానికి దూరమైపోయాము. ఆ ఆత్మశాంతికి ఎంత దూరంలో ఉన్నాము? ఓ, కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాము శాంతికి, ఆనందానికి. అందుచేత ఆత్మకు అంటవని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ మా అనుభవంలో చూస్తే చాలా చికాకులు, చాలా సమస్యలు, చాలా ఆవేదనలు, చాలా ఆందోళనలు. ఇన్ని ఉన్న కారణంగానే వీటి నుండి దూరం కావాలి అని మేము కోరుకుంటున్నాము. దీనికి ఉపాయం ఏమిటి అని మరలా మనం స్వామిని ప్రశ్నిస్తే, ఇక్కడ స్వామి చెప్పేటటువంటిది ఏమిటి అంటే, అంటని ఆత్మను అంటింది అని నీవు భ్రమ పడుతున్నావంతే. భ్రమ పడడానికి గల కారణం తెలియచేస్తున్నాడు. తన ఉపాధులు అయినటువంటి మనస్సు, విషయాలు తనకి చాలా సామీప్యంలో ఉన్న కారణంగా అంటినవి అని అనుకుంటున్నాడంతే. ఇందాక చెప్పుకున్నామే, అద్దానికి దగ్గరలో ఉండే పౌడర్ ముఖానికి రాసుకుంటూ ఉంటే ఆ అద్దం మీద పౌడర్ పడుతుంది, అక్కడ కాస్త ముఖం కనిపించకుండా పోతుంది. సరే, వెంటనే మనం దాన్ని క్లాత్ తో తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది. ఇక్కడ కూడా అలా దగ్గరలో ఉన్నది కాబట్టి ఆ పౌడర్ అది పడుతుందా? ఇక్కడ పౌడరు ఏది? దృష్టాంతంలో, దార్ష్టాంతికంలో విషయాలు. ఏమా విషయాలు? ఒక రాగము అనే పౌడర్, ఒక ద్వేషము అనేటటువంటి లిప్స్టిక్, ఒక కామము అనేటటువంటి ఏవో రకరకాల ఏదో క్రీము. మేకప్కి ఎన్ని వాడతారో నాకైతే అంతగా తెలియదు. నాకు తెలిసిందల్లా క్రీము, పౌడరు, లిప్స్టిక్ ఇవి మాత్రం తెలుసు. మొత్తానికి ఏవేవి వాడినప్పటికీ ఇవి సామీప్యంలో ఉండి వాడుతుంటే అద్దానికి పడుతూ ఉన్నవి. కానీ అద్దం వంటి వస్తువు కాదు ఆత్మ అని చెబుతూ ఉన్నారు. నిజమే, అనుభవంలో చూస్తే అద్దం వంటిది ఆత్మ కాదు. కాబట్టే గాఢ నిద్రావస్థలో ఏ పౌడరు అంటుకోలేదు, ఏ మేకప్ లిక్విడ్ గాని క్రీమ్ గాని ఏమీ అంటుకోలేదు. అందుకే అప్పుడు అంత హాయిగా, అంత ఆనందంగా ఉంటున్నాము. మరి అదే స్థితి జాగ్రత్త అవస్థలో, అదే స్థితి స్వప్నావస్థలో నాకు ఎందుకు ఉండటం లేదు అని ప్రశ్నిస్తే, ఇక్కడ స్వామి తెలియచేస్తూ ఉన్నారు, మనస్సు, గుణములు అంటే విషయములు ఇవి నా స్వరూపమైనటువంటి ఆత్మకు చాలా చేరువలో ఉన్నవి కాబట్టి, ఉన్న కారణంగా తెలియనటువంటి వాడు స్ఫటికంలో ఎలా ఆయా రంగులు ప్రతిబింబిస్తే ఆ స్ఫటికము ఓ నాకెన్ని రంగులు అంటుకుపోయినవి అని అనుకున్నట్లుగా మధ్యలో అజ్ఞానవశాత్తు మనస్సు యొక్క తాదాత్మ్యతతో, మనస్సు ద్వారా విషయముల యొక్క తాదాత్మ్యతతో తానే మనసైపోయి, తానే విషయాలైపోయి బాధపడుతున్న కారణంగానే తప్ప వాస్తవంగా లేదు. ఇది ఎలా ఉంది అంటే, ఒక ఆయన భయపడిపోతూ ఇలా ఇలా గడగడలాడిపోతున్నాడండి, వణికేస్తూ ఉన్నాడు. పాపం ఒక ఆయన చూసి, నాయన ఏమయ్యింది నీకు? ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఏమిటి విషయం? ఏమిటి? జ్వరం వచ్చిందా లేకపోతే ఏమిటి అంటే, అమ్మో నేను మునిగిపోతున్నా అంటున్నాడు. ఏమిటి? నువ్వు దేనిలో మునిగిపోతున్నావు? ఏమిటి? నీకేమైనా మనస్సు స్థిరత్వాన్ని కోల్పోయిందా ఏమిటి అని పాపం ఆ పెద్ద మనిషి అడుగుతూ ఉంటే, లేదు లేదు నేను సముద్రంలో మునిగిపోతున్నాను, అదిగో పొంగిపోతుంది అని భయపడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన తేరిపార చూశారు. చుట్టూరు కిలోమీటర్ దూరంలో కూడా ఎక్కడా కనీసం నీటి చుక్క లేదండి. కిలోమీటర్ దూరంలో నీటి చుక్క లేకపోయినా సముద్రంలో నేను మునిగిపోతున్నాను అని అతడు బాధపడుతున్నాడు అంటే, భయపడుతున్నాడు అంటే దీనికి కారణం ఆయన భ్రమ తప్ప వాస్తవం కాదే. అప్పుడు ఆయన గట్టిగా కుదిపి, బాబు ఇలా చూడు,
నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. చూడు, ఎక్కడా నీటి చుక్క లేదు. నీటి చుక్క లేనప్పుడు నువ్వు సముద్రం ఎక్కడా, సముద్రంలో నీవు మునగడం ఎక్కడా, ఏమీ లేదు చూడు అని ఒక్కసారి లేపి నిలబెట్టి ఆ కళ్ళు కూడా కాస్త ఒక్కసారి నులిమి వీపు మీద కాస్త గట్టిగా ప్రేమతో తట్టి చూడు ఏముందో నీ కళ్ళ ముందు అని చూపించాడు. చూసిన తర్వాత ఆయనకు అర్థమైంది, నిజమే కదా, ఇక్కడ నీటి చుక్క కూడా లేదు కదా, నాకెందుకింత భయం కలిగింది అని. అంటే భ్రమపడ్డావు, అంతే కదా. ఆయన అదే చెబుతాడు, మనమైనా అదే చెబుతాము, మనకు జరిగినా కూడా మనం అదే ఒప్పుకుంటామండి. ఈ భ్రమ ఇంత సత్యంగా ఆయన అనుభూతి పొందినట్లే ఇక్కడ మనం కూడా విషయాల యొక్క ప్రభావము మనస్సులో, మనస్సు యొక్క ప్రభావము విషయాలలో జరుగుతూ ఉంటే, ప్రతిబింబిస్తూ ఉంటే, ఈ రెండింటితో ఉండేటటువంటి భ్రమ కారణంగా, తాదాత్మ్యత కారణంగా విషయాలు విజృంభించిన నాయందే అనుకుంటున్నా, మనస్సు ప్రకోపించిన నాకే అనుకుంటున్నా. అంచేత ఇక్కడ స్వామి ఏం చెబుతున్నారు అంటే, ఇవన్నీ నా యొక్క ప్రకృతి ధర్మాలు. నా ప్రకృతి ధర్మాలను మీరు చూసి భయపడిపోయి, బాధపడిపోయి మిమ్మల్ని మీరు బాధ పెట్టేసుకుంటున్నారు తెలియక. అంచేత మీరు చెయ్యాల్సిందేమిటి? బాధపడాల్సిన అవసరం లేదు. నా యొక్క ప్రకృతి, జీవ ప్రకృతి. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే అండి, జీవుడు జీవుడు అన్నవాడు కూడా దేవుడే. మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన. నా యొక్క అంశయే ఈ జీవలోకంలో, అంటే 14 లోకంలో ఉన్నటువంటి లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండే కాకుటి వెలుగు అతడినే సేవింతున్. ఎవరన్నాడండి? ఒక ఏనుగు ప్రార్థించింది. ఒక ఏనుగుకే అంత బుద్ధి ఉంటే మరి మనకు ఉండొద్దండి? ఈ లోకాలు గాని, ఈ లోకేశులు గాని, లోకంలో ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా నా అంశయే. అయితే నా అంశే కదా అని ఆ అంశలోనే పడి కొట్టుకుంటానండి అని అంటే తగదు. ఆ అంశకు కారణం ఏమిటి, మూలమేమిటి అని యోచించినప్పుడు ఎలా గజేంద్రుడు ప్రార్థించాడు, గజేంద్రుడు ఆ అర్థాన్ని గ్రహించాడు. ఏది నిన్న మనకి భగవద్గీతలో ధర్మకీర్తి గురించి చెప్పారే, అతడు మరుజన్మలో ఆ ఏకాదశి ఉపవాసాన్నే చేస్తూ ఆ ఏకాదశి నాడే పుట్టడంతో పాలు కూడా తాగకుండా ఉన్నాడే, అలా ఇంద్రజుమ్న మహారాజు అయినటువంటి వాడు పాపం గురువు గారు అగస్త్య మహర్షి రావడం తెలిసి కూడా ఏం చేశాడు అంటే తపస్సు చేస్తున్నాను అని కూర్చున్నాడు. అరే, పెద్దలు వచ్చినప్పుడు తెలిసి కూడా తపస్సు చేస్తున్నాను అని కూర్చుంటే నీవు మూఢ తపస్సు చేస్తున్నావు కాబట్టి మూఢ యోనిలో నీవు జన్మిస్తావు అని గురువు గారు కాదండి, గురు స్వరూపము, గురువులకు పరమ గురువైనటువంటి ఆది గురువైనటువంటి సదాశివుడు పరమేశ్వరుడు శపించారండి. ఇక్కడ శాపాలు అంటే వేరే ఏమీ కాదండి, మనం చేసినటువంటి కర్మకు ఫలమే శాపం. పూర్వకాలం శాపాలు ఉండేవి కాబట్టే, ఓ ఈ కర్మకు ఈ ఫలం కాబట్టి ఇది నేను అనుభవించి తీరాలి అని తెలిసి మరలా మరొకడు లేదా అతడు కూడా ఆ పని చెయ్యకుండా ఉండేవాడు. ఇప్పుడు మనకి శాపాలు ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి తెలియక ఒక దుష్కర్మ అని కూడా మనకు తెలియకుండానే చేస్తున్నాము, దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాము. అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. అందుకని మరలా 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 అవే దుష్కర్మలు చేస్తూ మరలా అవే దుష్ఫలితాలని మనం పొందుతూ. అంచేది ఇక్కడ ఇంద్రజుమ్న మహారాజు మూఢయోనిలో జన్మించు అని శివుడి యొక్క శాపవశాత్తు ఏనుగుగా వచ్చినప్పటికీ గత జన్మలో ఆయన చక్రవర్తి. అటువంటి మహారాజు శాపవశాత్తు లేదా కర్మఫల వశాత్తు ఏనుగుగా పుట్టినప్పటికీ జ్ఞానాన్ని మర్చిపోలేదని, జ్ఞానాన్ని కోల్పోలేదని. ఒక ధర్మకీర్తే కాదు, ఒక ఇంద్రజుమ్నుడే కాదు, లేదా ఒక గజేంద్రుడే కాదు, ఎవ్వరమైనా కించిత్
సత్కర్మ చేసినా, కించిత్ పుణ్యం చేసినా అది ఎక్కడికి పోదు. అరే, పాపం చేస్తే పోకుండా వస్తుందే దుఃఖంగా, మరి పుణ్యం చేస్తే సుఖంగా రాదా? వచ్చి తీరుతుంది. అందుచేత ఇక్కడ ఏదేది మనం అనుకుంటూ ఉన్నామో దాని యొక్క జ్ఞానము మనకి వెంబడించి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. అంచేత ఈ విషయ వాసనలు అనేటటువంటివి ఆ మనస్సు యొక్క హేతువైనటువంటి విషయములకు హేతువైనటువంటి మనస్సు. ఇది ఎలా ఉంటుందంటే అండి, మనస్సును లొంగదీసుకోవాలి అని విషయాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. విషయాలను తనకి స్వాధీనంలో పెట్టుకోవాలి అని మనసు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతవరకు పర్వాలేదండి. కానీ మనమేం చేస్తున్నామండి, వాటి వెంట పడిపోతున్నామండి. ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి వాటికి మనం ప్రభావితం అవుతున్నామండి. ఎవరు ఎంతకీ ప్రభావితం అయ్యేది అంటే, నేను అనేది ఎవరో తెలియక ప్రభావితం అవుతున్నాను. చూడండి, ఇక్కడ మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. నేను ఎవరో తెలిస్తే నన్ను ఏదీ ప్రభావితం చేయలేదండి. నేనెవరో తెలియకే ప్రభావితం అవుతున్నా. అవి కేవలం ప్రతిబింబిస్తాయంతే. స్ఫటికంలో లేదా అద్దంలో ఎన్ని రంగులు కనిపించినా అవి ప్రతిబింబాలు మాత్రమే. ఈ ప్రతిబింబము అద్దాన్ని కాని బింబాన్ని కాని ఏమీ చెయ్యలేదు అనేది మనకి తెలిస్తే, ఓ ఇవన్నీ ప్రతిబింబాలే తప్ప ఇది నన్ను ఏది ప్రభావితం చెయ్యలేదు అని గుర్తించండి అని స్వామి అంటున్నాడు. అంతటి ఇవన్నీ ఏమిటి, నా యొక్క మమైవాంశో జీవలు, ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి జీవి నా యొక్క అంశయే. నేను ఎలా సనాతనున్నో ప్రతి జీవి కూడా సనాతనమే. కానీ నేను సనాతనుణ్ణి, నేను పురాతనుణ్ణి, నేను అధునాతనుణ్ణి అని కూడా తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఈ విషయాలతో, ఈ మనస్సుతో ప్రభావితం అవుతున్నారు. ప్రభావితం కావడంతో పాపం ధర్మకీర్తి తన స్నేహితులు చేసినటువంటి ఉపదేశాల కారణంగా, వారి స్నేహ కారణంగా అంత మంచివాడు కాస్త మారిపోయాడు, వేటకు వెళ్ళాడు. అలానే ఇక్కడ మన మనస్సు మంచి వైపుకు వెళదామని మనం ప్రయత్నం చేస్తే, ఏముంది ఉపవాసము, అవేమిటి, ఎందుకలా, ఎందుకంత సత్సంగం, హాయిగా ఈ వయస్సులో ఈ టైంలో కూడా కాస్త టీ తాగుతూ స్నాక్స్ తినక ఏమి సత్సంగం అది అని మనస్సు మనకి సూచనలు ఇస్తూ ఉంటుందండి. సూచనలు ఇచ్చినప్పటికీ ఎవడు వినకుండగా దాన్ని ప్రక్కకు నెట్టి వివేకంతో ఉంటాడో వాడు మాత్రమే స్థిరంగా తాను అనుకున్నటువంటి లక్ష్యానికి చేరువ అవుతాడు. అందుచేత భ్రమ కారణంగానే జరుగుతుంది. కాబట్టి మనస్సులో ఉండే విషయాలను మీరు పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చెయ్యండి, అంటే నిర్లక్ష్యం చెయ్యండి అని ఇక్కడ స్వామి మనకి చెబుతున్నాడు. ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేశామో అవి మనల్ని కలతపరచలేవండి. ఎప్పుడు ఎవరిని కలతపరుస్తాయండి, అహం బ్రహ్మ అని తెలియక నేను పరిమితమైనటువంటి దేహ భావనలో ఇదే నేను, ఇంత మాత్రమే నేను, ఇంత మాత్రానికి సంబంధించినటువంటి సంబంధీకులు మాత్రమే మేము, మేము అంటుంది తప్ప మనము అనలేదండి. అంచేత ఆ కారణంగా అక్కడ లేని జీవత్వము ప్రబుద్ధమవుతుంది. లేని జీవత్వం ప్రబుద్ధమైన కారణంగా లేని బాధలు అనుభవిస్తుంది. మరి లేని బాధలు అనుభవిస్తున్న దీనికి విడిచిపెట్టడానికి ఉపాయం ఏమిటి అంటే, ఎలా అతడు పాపం సముద్రంలో మునిగిపోతున్నాను అని బాధపడుతూ ఉంటే ఒక ఆయన వచ్చి ఆయన తట్టి లేపి కుదిపి ఎలా చేశాడో, అలా మనకి ఒక సద్గురువు శృతి వాక్యము ద్వారా మనల్ని తట్టి లేపుతూ ఉన్నారు. తట్టినప్పటికీ లేవలేదనుకోండి, ఇంతే సంగతులే. మునిగిపోతున్నానని ఏడుస్తూనే ఉంటాడండి. ఎన్నిసార్లు ఏడవడం, ఎన్ని జన్మలు ఏడవడం మనం చెప్పలేము. అందుచేత పెద్దలు చెప్పినప్పుడు విని దాన్ని అర్థం చేసుకుని తద్వారా ప్రేరేపణ పొందితే అతడు లాభాన్ని పొందుతాడండి.
పొందలేదనుకోండి, ఇంక ఏ గీత మాత్రం ఏం చేస్తుందండి? అందుచేత మనస్సు గాని, విషయాలు కానీ బలంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను ఏమీ చెయ్యవు, చెయ్యలేవు అని చెబితే ఇక్కడ ఒక పూర్వపక్షం అండి. ఏమండి, ఎంత చెప్పినప్పటికీ, ఎంత విన్నప్పటికీ కూడా వ్యవహారంలో అడుగు పెట్టేసరికి చికాకు వస్తుంది, కోపం వస్తుంది, దానిలో ఇన్వాల్వ్ కాక తప్పటం లేదు. తినేటప్పుడు రుచులు చూస్తున్నాము, ఇది బాగుంది, అది బాగలేదు, ఇలా అన్నింటిలో ఇది కనిపిస్తుంది కదా, మరి ఇది పోవటం లేదు కదా అని అంటే ఒక గురువు గారు శిష్యుణ్ణి అడిగారండి, నాయనా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుంటున్నావు ఎందుకని అని అడిగారు. అడిగితే, అయ్యా గురువు గారు, ఈ చెప్పులా అండి, నేను బయటికి వెళితే కాళ్ళు కాలకుండా ఉండడానికి, ముళ్ళు గుచ్చుకోకుండా ఉండడానికి నేను చెప్పులు వేసుకుంటున్నానండి. దీన్ని ఏమంటారో మీకు తెలుసు కదండి, పాదరక్షలు అంటారు. అంచేత ఇటువంటి పాదరక్షలు వేసుకుంటే నా పాదాలను అవి రక్షిస్తూ ఉంటాయి, తద్వారా నాకు రాబోయే బాధ నుండి రక్షిస్తూ ఉంటాయి. ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అబ్బా ఎంత బాధ. కాళ్ళు అంటుకున్నాయి అనుకోండి, ఇక ఎవరు కూడా డ్యాన్స్ చేయకుండా ఉండలేరండి, ఎందుకని కాళ్ళు కాలుతున్నాయి కాబట్టి. మరి కాళ్ళు కాలినప్పుడు డ్యాన్స్ చేయకుండా ఉండేట్టుగా, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు బాధ పడకుండా ఉండేట్టుగా, అంటే గుచ్చుకున్నప్పుడు బాధ కదండి, గుచ్చుకోకుండానే చేసేట్టుగా, కాళ్ళు కాలకుండానే ఉండేట్టుగా ఏమవి రక్షలు, పాదరక్షలు. ఎలానో నాయన ఎంత బాగా వివరించి చెప్పావు. బయటికి వెళ్ళేటప్పుడు పాదరక్షలు ఎందుకు, పాదరక్షల యొక్క లాభం ఇది, ప్రయోజనం ఇది అని చెప్పావే, ఇప్పుడు నీకు నేను చెబుతాను ఉండు అన్నారు. మరి ఇది మనం కూడా వినాలి సుమా. ఏమిటది అని అంటే, వ్యవహారంలోకి నీవు అడుగు పెట్టేటప్పుడు జ్ఞానరక్షలు నీవు వేసుకోవాలి. ఏమా జ్ఞానరక్ష? అహం బ్రహ్మాస్మి, నేను జీవుణ్ణి కాదు, నేను దేహాన్ని కాదు. నేను దేహాన్ని ఎప్పుడైతే కానో మనస్సు నేను కాదు, మనస్సు నాది కాదు. ఎప్పుడైతే మనస్సు నేను నాది కాదో దానిలో ఉన్నటువంటి విషయాలు, శబ్దస్పర్శ రూప రసగంధములు, రాగద్వేషములు, లాభ నష్టములు, మానావమానములు చాలా ఉన్నాయి. నకారాత్మకము, సకారాత్మకము, సుఖము, దుఃఖము అనేటటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నవో ఏ ద్వంద్వము నిన్ను ఏమీ చెయ్యలేదు కదండి. మనం వ్యవహారంలో కూడా చూస్తూ ఉంటామండి, ఒక్కొక్కడండి చాలా స్ట్రాంగ్ గా ఉంటాడండి. బాడీ స్ట్రాంగ్ కాదు సుమా, మైండ్ స్ట్రాంగ్ అండి, వాడి బుద్ధి స్ట్రాంగ్ అండి. ఎవడైతే అంత బలంగా ఉంటాడో ఆ బలంగా ఉన్నవాడిని ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా చెలింప చెయ్యలేరండి. ఆ బలం లేదనుకోండి, బలహీనంగా ఉన్నాడు అనుకోండి, శరీరం చాలా లావు ఉండవచ్చు కానీ మనస్సు చాలా బలహీనంగా ఉంది. అలాంటి వాడిని చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు, ముసలివాడి వరకు ఇతన్ని బలహీనపరుస్తూనే ఉంటారు. అందుకనే మేకలాగా ఉండొద్దు, సింహంలాగా ఉండాలి అని చెబుతాడు వివేకానంద స్వామి. వ్యవహారంలోనే ఇలా ఉండాలి అంటే మరి పారమార్థికంలో అంతే కదండి. పారమార్థిక జ్ఞానము వ్యవహారానికి కూడా ఎంత ఉపయోగపడుతుంది, అదే మనకి గీతలో కూడా చాలా సార్లు వారు స్పృశిస్తూ ఉన్నారు. పారమార్థిక జ్ఞానం వ్యావహారికానికి పనికి రాదు అయితే మనకేమిటండి లాభమేముంది? వ్యావహారికానికి పనికొస్తుంది, పారమార్థికానికి పనికొస్తుంది. ఈ వ్యావహారిక జ్ఞానము అని మాత్రమే అనుకుంటే ఈ వ్యావహారిక దక్షత పారమార్థికానికి పనికిరాదు. అదే పారమార్థికత వ్యావహారికానికి కూడా పనికొస్తుందండి. అందుకే భగవాన్ సత్యసాయి బాబా, నీవు ఏ రీతిగా 2 చక్రాల సైకిల్ మీద వెళుతూ ఉంటే అప్పుడప్పుడు బోల్తా పడిపోతూ ఉంటావు, అది సైకిల్ కావచ్చు, బైక్ కావచ్చు, స్కూటర్ కావచ్చు. అలానే పారమార్థికత అనేటటువంటిది ఒక చక్రం అయితే వ్యావహారికత అనేటటువంటిది 2వ చక్రం, అది ప్రధాన చక్రం. ఏ చక్రానికి ప్రధానంగా బ్రేక్స్ ఉంటాయో అది పారమార్థికత. అంచేత పారమార్థికతలో ఎవరు? నేను అహం బ్రహ్మ, నేను బ్రహ్మని.
జీవుడు కాదా మీరు? మరి స్త్రీ కాదా మీరు? మీరు మాతాజీ కాదా అంటే, అవును, ఎందుకు కాదు? పారమార్థికలో ఇది ఒక చిన్న పోర్షన్ అండి. అంతా నేనై ఉన్న నాకు ఇది ఒక చిన్న పోర్షన్ అంతే. ఆ జ్ఞానంతో ఈ జ్ఞానాన్ని, ఆ సౌగంధంతో ఈ వ్యవహారాన్ని నడుపుకోవడమే జ్ఞాన రక్షలు. ఇదండి. బయటికి వెళ్ళినప్పుడు ఎలా పాదరక్షలు మనం ఉపయోగించుకుంటున్నామో అలా పారమార్థికత అనేటటువంటి ఆ జ్ఞానంతో వ్యవహారాన్ని కూడా చక్కబెట్టుకోవచ్చు. అదే మనకి అరవిందో చెప్పినప్పటికీ, ఎవరు చెప్పినా దివ్య జీవనము అనేటటువంటిది వ్యవహారాన్ని కూడా శుద్ధి చేస్తుంది, వ్యవహారాన్ని కూడా కొనసాగింపచేస్తుందే తప్ప నాకు పారమార్థిక తెలిసిందండి అని చెప్పి ముక్కు ముసు కూర్చుంటారండి, కాషాయం కట్టుకుని నేను ఏదో చేసేస్తానండి. ఆహా, బట్ట ఏమి అని కాదు, నీ బుర్రలో ఉన్నటువంటి జ్ఞానమేమి, ఏ జ్ఞానంతో నీవు వ్యవహరిస్తున్నావు అనేదే ప్రధానమైందండి. అంచేత ఆ జ్ఞానము ఉన్నప్పుడు ఈ నేనును బాధ పెట్టేటటువంటి వాడు ఎవ్వడూ ఉండడు. ఎందుకని? ఆత్మబలం బలం. ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం. ఆత్మధనమే శాశ్వతమైనటువంటి ధనం. మిగిలిన ధనాలు, మిగిలిన బలాలు చెప్పారే శంకర భగవత్పాదులు వారు, మా కురు ధన జన యౌవన గర్వం, మా కురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్ కాల సర్వం, మాయామయమిదం అఖిలం హిత్వా, మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. అరే నాకు ధనముంది, నాకు జనముంది, నాకు యవ్వనముంది, ఇవన్నీ పోయేవి, ఇవన్నీ మారిపోయేవి, ఇవన్నీ జారిపోయేవి, ఇవన్నీ కూలిపోయేవి. కానీ జారనిది, మారనిది, కూలనిది ఒకటి ఉంది, అదే ఆత్మ. ఆ ఆత్మస్వరూపమే నీవు తప్ప ఇవేవి నీవు కాదు. అందుచేత గర్వాన్ని చెందవద్దు. మా కురు, గర్వం మా కురు అని అన్నారు. ఏమండి గర్వపడితే ఏమిటి? మాకు ఉన్నవి కదా ఇవన్నీ అని అంటే, హరతి నిమేషాత్ కాల సర్వం, ఏమో ఏ క్షణాన ఆ కాలస్వరూపుడు ఇవన్నీ హరిస్తాడు. ఎప్పుడు అందం హరిస్తాడో తెలియదు, యవ్వనం హరిస్తాడో తెలియదు, ఆయుష్ హరింపబడుతుందో తెలియదు, ధనం హరింపబడుతుందో తెలియదు, జనం చేత ఎప్పుడు నెట్టబడుతుందో తెలియదు. ఇవన్నీ మనం చూస్తున్నాం లోకంలో. అంచేత మనకి తెలియాల్సింది ఏమిటండి? మాయామయం ఇదం అఖిలం, ఇదంతా మాయా. చూస్తూ ఉన్నప్పటికీ కూడా అది కనిపించడానికి మాత్రమే ఉందండి, ఇది సత్యం కాదండి. అంచేత దీని పేరేంటి? మాయ. మాయామయం అనేటువంటి ఈ జగత్తుని హిత్వా విడిచిపెట్టి బ్రహ్మపదం త్వం విదిత్వా ప్రవిశ. దీనికి అంతటికి, ఈ జగత్తుకు మూల కారణమైనటువంటి, ఈ ప్రకృతికి కారణమైనటువంటి ఆ పురుషోత్తముని, ఆ బ్రహ్మ పదాన్ని విదిత్వా ప్రవిశ, తెలుసుకొని ప్రవేశించు అన్నారండి. ఎందుకంటే ఇది తెలిస్తేనే ప్రవేశం జరుగుతుందే తప్ప తెలియకపోతే ప్రవేశం జరగదండి. మనం చెప్పుకున్నామే, ఒక చిట్టి చేప పెద్ద చేపను అడిగిందండి. ఎక్కడున్నారండి ఎందుకీ రెండు చేపలు? సముద్రంలోనే ఉన్నారు. సముద్రంలో ఉన్న చిట్టి చేప, పెద్ద చేప, పెద్ద చేప, సముద్రం గురించి నీకు తెలుసా? అది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, నాకు చెప్పవా అని అడిగిందండి. పెద్ద చేప నవ్వుకుంటూ, పిచ్చిదానా, నీవు సముద్రంలోనే ఉన్నావు, ఇదిగో ఇదే సముద్రం, ఎక్కడో లేదు, నీవు సముద్రంలోనే ఉన్నావంటే ఏమో నీకేం తెలిసినట్లేదు అని తోక దిప్పుకుని వెళ్ళిపోయిందండి చిట్టి చేప. అంచేత ఈ జ్ఞానం లేనప్పుడు సముద్రంలోనే ఉన్నప్పటికీ ఇది సముద్రం అని దానికి తెలియట్లేదు. అడిగింది పాపం, ప్రశ్న అయితే అడిగిందండి, తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస అయితే ఉందండి. కానీ చెప్పిన మాట విందాము, అది అవునా కాదా అని పరిశీలన చేద్దాము అనేది లేదండి. అంచేత చేప విషయమే కాదండి,
చేప గురించి వింటే మనకు నవ్వొస్తుంది, కానీ మన గురించి వింటే మరి మనకి ఏడుపు వస్తుంది. ఎందుకో తెలుసా? అది సముద్రంలో ఉన్నటువంటి చేప వలేనే ఆత్మానంద సాగరంలోనే మనము ఉన్నామండి. కానీ మనకి ఏం కావాలండి? ఆనందం కావాలండి, ఆనందం కావాలండి. ఆనందం ఎక్కడ దొరుకుతుందండి? నాకు ఉన్నటువంటి అశాంతి పోవాలండి. శాంతి ఎక్కడ దొరుకుతుందండి అని అంటే, ఆ పెద్ద చేప చెప్పినట్లుగానే మహాత్ములు, సద్గురువులు, అరే నీవు ఆనందంలోనే ఉన్నావు, ఆనందంగానే ఉన్నావు, ఎవరో కాదు, ఏదో కాదు, నీవే ఆనందం అని చెప్తే ఏం తెలిసినట్లు లేదండి వీళ్ళకి. అని ఆ చేప తోక తిప్పుకొని వెళ్ళిపోయినట్లుగానే మనం కూడా ఒక నాలుగు తిప్పి ఏం తెలుసు వీళ్ళకి, ఏమి తెలియదని మనం ప్రక్కకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ స్వామి చెబుతూ ఉన్నాడు, మనస్సు విషయాలు అని వాటి గురించి పట్టుకొని వాటి గురించి వేదన పడవద్దు. అసలు వాటిని నిర్లక్ష్యం చెయ్యండి, అసలు వాటిని పట్టించుకోవద్దు. పట్టించుకునే కొద్దీ అవి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అందుకనే చూడండి, ఒక అనారోగ్యం, జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది అని పదే 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 అనుకుని జ్వరాన్ని పెంచేసుకోవడం కాదండి. ఓకే, జ్వరం వచ్చింది, దానికి ఏదో టాబ్లెట్ పడేస్తాము. జ్వరం వచ్చింది 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 అని అనుకోవడం ఎందుకు? దాన్ని ఇగ్నోర్ చేయడం, వేసుకునే టాబ్లెట్స్ వేసుకోవడం. నాకు ఈ మధ్యనే చెప్పారండి, కరోనా వచ్చిన దగ్గర నుంచి కరోనా భయంతో మనస్సు కూడా చెడిపోయి ఎంత అప్సెట్ అయిపోయింది అంటే, నేను చెప్పలేనమ్మా, ఆమెకు ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నానమ్మా అని ఆమె భర్త అన్నారండి. అంటే కరోనా గురించి భయపడిపోయి ఏం చేస్తామండి? దానికి తగినటువంటి ఏవో సిమ్టమ్స్ ఉంటే దానికి ఏదో మెడిసిన్ తీసుకుంటాము, తగు జాగ్రత్తలు తీసుకుంటాము. భయపడిపోయి ఏం సాధిస్తాము? అంచేత భయము అనేటటువంటిదే మనిషిని ప్రధానంగా దిగజార్చేస్తుందండి. అందుకే స్వామి వివేకానంద బీ ఫియర్లెస్ అని అన్నారండి. అంతేకాదు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా మొట్టమొదటి ఉపదేశం ఏం చేశాడంటే అర్జునుడికి, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ అన్నారండి. పనికిరానటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు, లే, దానిలోనే మునిగిపోవద్దు, ఏడుస్తూ కూర్చోవద్దు అన్నాడు. అలానే మనం కూడా మనకన్నా స్వల్పమైనటువంటి, మనకన్నా నీచమైనటువంటి, పరిమితమైనటువంటి ఆ మనోబుద్ధులు లేదా మనోబుద్ధుల్లో ఉన్నటువంటి విషయాలను పట్టించుకోకుండా విడిచిపెడితే ఉదాసీనవద్ ఆసీన అంటారండి. ఉదాసీనత అంటే ఏమిటో తెలుసండి? ఇగ్నోర్ చేయడం అండి. అంటే వాటి నుండి పైకి లేచి, మనస్సు కలవరపెడుతుందండి, మనస్సును విడిచిపెట్టి మనస్సు కన్నా కొంచెం పైకి లేచి ఆలోచించడం అండి, మనస్సును విడిచిపెట్టడం అండి. అంచేత ఇది ఉదాసీనత. ఎప్పుడైతే కలవరపెడుతూ ఉన్నటువంటి ఆ విషయాలపై ఉదాసీనత మనం వహిస్తామో అప్పుడు అవి మనల్ని ఏమీ చెయ్యవు అని చెబుతూ మరొక ఉదాహరణ కూడా చెబుతున్నారండి. స్వప్నంలో చాలా భయం వేసింది. ఆ భయం ఎలా పోతుంది? మెలకు వస్తేనే పోతుంది. ఒక ప్రేయసీ ప్రియులు ఉన్నారండి, చక్కగా ఒక అందమైన పార్కులోకి వెళ్ళారు. ఆ పార్కు చాలా బాగుంది. ఆ బాగున్నటువంటి పార్కులో ఎవ్వరూ చూడకుండా ఉండాలి, మనం ఏకాంతంగా ఉందామని అనుకుని పాపం కొంచెం వెనక్కి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్నారు. ఆశ్చర్యము, ఇంతలో ఒక పెద్ద తాచుపాము వచ్చిందండి. రావడమే కాదు, తన ప్రేయసిని కాటు వేసిందండి. కాటు వేసేసరికి పాపం ఆ పిల్ల నురుగులు కప్పుకుంటూ పడిపోయిందండి. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ప్రేయసి మీద ఉన్నటువంటి ప్రేమతో భయంగా, బాధగా గట్టిగా అరిచాడండి. అంతే, మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత కూర్చుని ఏడుస్తాడండి. ఎందుకని ఏడవడం? కల కాబట్టి ఏడవడం. ఏ రీతిగా కలలో భయంతో, బాధతో అరిచాడో, ఆ అరిచిన అరుపులో మెలకు వచ్చిందో, మెలకు వచ్చినటువంటి వాడు కాసేపు ఏడుస్తాను, ఆవిడ ఎక్కడ ఉందో, ఏ ఊర్లో ఉందో, ఆవిడకి ఒకసారి ఫోన్ చేసి అడుగుతాను, నిన్ను కాటేసేసిందా పాము అని అనుకుంటాడండి? అనుకోడు.
మళ్ళా తెల్లవారిన తర్వాత నాకు ఇలా పీడకల వచ్చింది అని చెబుతాడే తప్ప, నేను పాము కాటేసేసింది కదా, నువ్వు చచ్చిపోయావు కదా, నేను ఏడుస్తూ ఉన్నాను కదా అని ఎవ్వడు అనడు. పిచ్చివాడు తప్ప. ఇక్కడ స్వామి అది మనకి గుర్తు చేస్తున్నారు. ఏ రీతిగా ఈ జాగ్రత్త అవస్థలో కలలో జరిగినట్లుగా ఈ జాగ్రత్త అవస్థలో జరిగేటటువంటి సంఘటనలు మన ప్రారంధాలు ఏ రీతిగా వచ్చినప్పటికీ కూడా అప్పుడు ఆ అవస్థ నుండి మెలకువ రావాలి. ఆ అవస్థ నుండి నీవు వేరుపడి చూడాలి. ఒకసారి చెప్పుకున్నామే, ఆంజనేయ స్వామి ఆ మృత సంజీవిని తీసుకుని రమ్మని పంపిస్తే ఆ సంజీవిని అనేది ఏమిటో ఆయనకి తెలియలేదండి. అంతేకాదు చాలా పెద్ద పర్వతం కనిపించిందండి. ఏం చెయ్యాలి ఇప్పుడు నేను అని అనుకుని తను పెద్దవాడయ్యాడు. తన శరీరాన్ని పెంచాడు. శరీరాన్ని పెంచి అంతా ఎందుకు ఈ గోల, ఏది పట్టుకెళ్ళినా అది కాకపోతే మరలా రాకపోకలు వృధా అయిపోతాయి అని పర్వతాన్ని కాస్త పెళ్ళగించి హాయిగా మనం చేతిలో ఏదో ఒక చిన్న రాయి పెట్టుకున్నట్టుగా పర్వతానంతా పెట్టుకునిపోయాడు. ఏమిటిది అని అంటే నీ మనస్సులో ఉండేటటువంటి విషయములు అనేటటువంటివి ఒక పెద్ద సంజీవిని పర్వతంలా కనిపించినప్పుడు నువ్వేం చెయ్యాలి? ఆంజనేయ స్వామిలాగా, అరే ఎంత పెద్ద పర్వతం కనిపించినా దీనికన్నా నేను పెద్దవాడిని కాగలను. ఎలా? ఆత్మగా. ఆత్మ 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 అంటే ఏమిటండి? యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయాని యచ్చాస్య సంతతో భావ తస్మాత్ ఆత్మేతి గచ్చతే. ఇదండి ఆత్మ నిర్వచనం. అంత పెద్ద గొప్పదైనటువంటి ఆత్మను మరిచి ఇంత చిన్నదైనటువంటి ఇంత స్వల్పమైనటువంటి ఈ దేహాభిమానం మనం పొందుతున్నాము, విడిచిపెట్టలేకపోతున్నాము అంటే దీనికి కారణము అజ్ఞానమా? జ్ఞానమా? అజ్ఞానమే. అంచేత అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి అంటే జ్ఞానమే అవసరం. జ్ఞానమే మనకి కావలసింది. అంచేత ఆ జ్ఞానమే మనకి ఒక హంసగీత, ఒక భగవద్గీత, ఏ ఏ గీతలు ఏ ఏ శృతి స్మృతి పురాణములు మనకి అందిస్తూ ఉన్నవో ఆ జ్ఞానాన్ని మనం అందుకున్నప్పుడు ఆంజనేయ స్వామి పెద్దవాడైనట్టుగానే సర్వత్రా ఉన్నటువంటిది యత్చ ఆప్నోతి, అన్నింటినీ పొందుతుంది కాబట్టి ఆత్మ. యదాదత్తే, అన్నింటినీ తీసుకుంటుంది కాబట్టి ఆత్మ. యచ్చాప్నోతి విషయానిహ, శబ్దస్పర్శ రూప రసగంధములు అని చెప్పిన విషయములు అని చెప్పిన మనస్సు అని చెప్పిన అన్నింటినీ స్వీకరిస్తుంది. అందుచేత ఆత్మ. అంతేకాదు ఎప్పుడూ సంతత భావం ఉండేటటువంటిదేదో అది ఆత్మ. అటువంటి ఆత్మ నేను అనేటటువంటి అంత పెద్దదైనప్పుడు సమస్యలన్నీ చాలా స్వల్పంగా ఉంటాయి. అంచేత సమస్యను స్వల్పంగా చేసినప్పుడు దాని పరిష్కారం కూడా చాలా సులభంగా అనిపిస్తుందండి. అంచేత సమస్యలో కూరుకుపోకుండా సమస్య కన్నా వేరుగా ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించుకుంటాము. దీనికి అన్నిటికీ ఉపాయం ఏమిటండి? కారణం ఏమిటండి? నేను పరిమితము కాదు, అపరిమితము, అవ్యక్తము, ఆధారము, ఆనందము అనేటటువంటిది గుర్తు తెచ్చుకున్నప్పుడు ఆ బలంతో, ఆ జ్ఞాన బలంతో, ఆ జ్ఞాన రక్షతో మనల్ని మనం రక్షించుకుంటాము. అంతేకాదు మన సమస్యలను కూడా పరిష్కరించుకుంటాము. ఇది ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారండి స్వామి. ఇక తరువాత విషయాన్ని మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. జరిగినటువంటి ఈ ఉపదేశాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుంటూ ఉన్నప్పుడు వింటున్న ఆ భగవద్గీత, వింటున్న ఈ హంసగీత రెండింటి సమన్వయంలో జీవితం సార్థకమవుతుంది, ప్రబుద్ధమవుతుంది. చేసుకుందుముగాక. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.